మా హయాంలో ఎంఆర్పికి మించి ఒక్క పైసా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా అధికంగా వసూలు చేసిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా అని అడుగుతున్నాను. నీ బతికిచ్చాడా? అసలు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా మాట్లాడడానికి కదా? జనాలు నవ్వుకుంటారు, కనీసం మన కార్యకర్తను మన ముఖం మీద తుపుక్కు నుమ్మేస్తాను సిగ్గు అనేది అనిపించట్లేదా? నువ్వు ఎంఆర్పి ధరలకు అమ్మేసావా? గుళ్ళు మీద చేసుకుని చెప్పాను నువ్వు ఎంఆర్పి ధరలకు అమ్మేసావని. పైగా మా హయాంలో ₹1 కానీ ఎక్స్ట్రా అమ్మేవాని మాట్లాడుతుంటే నిజంగా నిన్ను ఏమన్నాలో కూడా మాకు అర్థం కావట్లేదు. నీ ముఖాన్ని తుపుక్కు నుమ్మేయాలి అంతే, అంతకుమించి చేసేది ఏం లేదు ఇక్కడ. ఎవడైనా కానీ సిగ్గు వదిలేసేయడం మొత్తానికి జనాలను పిచ్చోడు అనుకుంటున్నావు అంతే. నువ్వు అంతే. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడంటే జనాలు పిచ్చోళ్ళు, వాళ్ళకి తెలియదులే, వాళ్ళు మర్చిపోతారులే. కాలం గడిచే కొద్దీ మనం ఎన్ని ఆరోపణలు చేసినా కానీ మళ్ళీ ఫ్రెష్గా ఏం మాట్లాడినా సరే జనాలు నమ్మేస్తారని చెప్పి అనుకుంటున్నాడు. మీ కార్యకర్తల చేత కానీ మీ నాయకుల చేత కానీ చెప్పించయ్యా, వీళ్ళు చెప్పించి ఒకసారి. చెప్పులతో కొడతారు. నువ్వు మధ్యాహ్నం ఎంఆర్పి ధరలకు అమ్మేసామంటే కనుక ఎవడైనా చెప్పుతో కొడతారు. సిగ్గు తెచ్చుకో. పైగా ఇక్కడికి వచ్చి ఎంఆర్పి ధరల కంటే ₹1 అయినా ఎక్కువగా మేము అమ్మేవా అని మాట్లాడుతున్నావా? చాను ఊర్మి. మరి ఎవరి హయాంలో ఎవరి పాలసీ వల్ల లంచాలకు ఆస్కారం ఉంటుందో మీరే చెప్పాలని అడుగుతున్నాను. ప్రైవేట్ షాపుల చేత, ఇది బాగా వినండి, ప్రైవేట్ షాపుల చేత, ఎందుకంటే అంత ప్రైవేట్ మాఫియా కాబట్టి చెప్పాయి త్వరగా. అంతా వీళ్ళ ఎమ్మెల్యేలు, వీళ్ళ మంత్రులు, అంతా వీళ్ళ నాయకులు వీళ్ళ కనుసంధంలో నడుస్తూ ఉన్నారు కాబట్టి ప్రైవేట్ షాపుల చేత వీరు ఎంపిక చేసుకున్న డిస్ట్రిక్ట్లకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇచ్చేలా ఈ ప్రైవేట్ షాపుల మాఫియా చేత ఇండెంట్ ప్లేస్ చేస్తే లంచాలు ఇస్తారా? లేక మన హయాంలో చెప్తున్నా, లేక ప్రతి బాటిల్ పై QR కోడ్ పెట్టి ఆ బాటిల్ పైన ఉన్న QR కోడ్ అమ్మేటప్పుడు స్కాన్ చేసి డైనమిక్ గా ఆటోమేటిక్ అప్లోడింగ్. ఇన్ని చేసినోడివి డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదన్నా? డైనమిటిక్ గా ఆటోమేటిక్ స్కాన్ పెట్టేసాను, QR కోడ్ పెట్టేసాను, ఇక్కడంతా అక్కడ తెలిసిపోద్ది. ఎంత సొల్లు చెప్తున్నావు కదా. డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? మర్చెంట్ పేమెంట్ ఎందుకు పెట్టలేదు? ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పేమెంట్ చేసే ఆప్షన్ మనం అక్కడ ఎందుకు కల్పించలేదు? అన్నీ బాగానే చేసావు. ఎక్కడ బాటిల్లో తేడా రాకూడదు, ఎవడు ఎక్కువ అమ్ముకోకూడదు, ఎంఆర్పి ఎంత ఉంటే అంతే మన సిస్టంలో చూపించాలి, అన్ని పక్కాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు, బాగానే ఉంది. పేమెంట్ విషయంలో ఎందుకు ఓన్లీ క్యాష్ అయితే తీసుకున్నారు? దానికి సమాధానం చెప్పానండి. దానికి సమాధానం చెప్పడు. దాటేస్తాడు. ఇక్కడ ఎన్ని బాటిల్ అమ్మినా సరే ఇక్కడ లెక్క వచ్చేస్తుంది కదండి, మీకు QR కోడ్ పెట్టేసాం కదండి. కరెక్టే, కానీ బాటిల్ మీద ఉండేది 100, మీరు అమ్మేది 300కి. ఇక్కడ మీరు అప్డేట్ చేసేది కూడా ఎంతకు అప్డేట్ చేస్తున్నారండి? వీళ్ళు 300కి అమ్మి ఇక్కడ ₹100 బాటిల్ అప్డేట్ చేస్తున్నారు కదా. ఎంఆర్పి 100 ఉంటే 100 కదా అక్కడ అప్డేట్ అయ్యేది. మిగిలిన 200 జగన్మోహన్ రెడ్డి జోబులకు తోసేసాడు. ₹1,000 కోట్ల దోచేసుకున్నాడు. ఇవాళ వచ్చి ఇక్కడ ఓపెన్ చేస్తాడు చెప్తున్నాడు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. అధిక ధరలకు విక్రయించడానికి గల కారణం నువ్వే ఒప్పుకున్నావు. మేము మద్యాన్ని అధిక ధరలకు విక్రయించామనేసి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఎంఆర్పీకి అమ్మేసని చెప్పేసి మళ్ళీ నువ్వే అలా చెప్తావు. వీడియో స్టార్టింగ్లో నువ్వే కదా నేను మద్యాన్ని ఎంఆర్పీ ధరలకే అమ్మానని చెప్పేసి చెప్పు. అంతకుముందు ఏమని చెప్పు, మేము ట్యాక్సీలు బాధేమో అని కూడా నువ్వే ఖచ్చితంగా చెప్పు. ఇదే వీడియోలో నిమిషంలో అప్పుడే మాట మార్చేసాడు. అధిక ధరలకు విక్రయించామని ఒప్పుకున్నది జగన్మోహన్ రెడ్డి. ఎంఆర్పి ధరల కంటే ₹1 కూడా ఎక్కువ అమ్మలేదని చెప్పేది జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఏమన్నా మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. బాటిల్ మీద QR కోడ్ పెట్టి బాటిల్ అమ్మేటప్పుడు QR కోడ్ స్కాన్ చేసి ఆటోమేటిక్ గా డైనమిక్ గా అప్లోడ్ అయ్యేట్టుగా ఆ QR కోడ్ అమ్మకాల ఆధారంగా ఎవరికి ఎంత అమ్ముడుపోతే ఆ డిస్ట్రిక్ట్లకు ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా వాళ్ళకి ఆర్డర్లు ఇస్తే అది స్కామ్ల గురించి నువ్వు మాట్లాడకన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ పారదర్శకత లేకపోవడం వల్ల ప్రైవేట్ షాపుల మాఫియాతో ఆయనకు సంబంధించిన ఆయన ఎవరికైతే మేలు చేయాలనుకుంటాడో, ఎవరి వల్ల లాభపడాలనుకుంటాడో
వాళ్ళకు మాత్రమే ఆర్డర్లు ప్రైవేట్ షాపుల ద్వారా ఇంటింటి ప్లేస్ చేయడం వల్ల 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5 డిస్టిలరీలు ఏకంగా 69% మద్యం తయారీ ఆర్డర్లు ఇచ్చాయి. ఓకే. Between 2015 and 19, 5 distilleries alone captured 69% of Madhyam. సగం తెలుగు సగం ఇంగ్లీష్, సగం తెలుగు సగం ఇంగ్లీష్ పోటు కొడుతు. 69% of the orders were placed only to these 5 distilleries. Okay. Manufacture and supply liquor. ఏది స్కామ్ అని అడుగుతా ఉన్నా నేను. ఇంకొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఉన్న 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలు 14 of them out of these 20 వివిధ కాలాలలో డ్యూరింగ్ డిఫరెంట్ టైం పీరియడ్స్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లైసెన్స్ ఇచ్చినవి. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఆ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ అమ్ముతున్నారు సన్నాసి. ఏమన్నా కూడా మాకు అర్థం కావట్లా. నిన్ను మనిషి అనాలా, పశువు అనాలా, దున్నపోత అనాలా, ఇంకో దాంతో ఏమన్నా పోల్చాలా? జంతువులతో పోల్చినా సరే జంతువులు సిగ్గుపడతాయి. అవునా? అన్ని రాష్ట్రాల్లో దొరికే మద్యాన్నే కదా మన రాష్ట్రంలో కూడా విక్రయిస్తున్నారు. అవునా? చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా మన రాష్ట్రంలోనే పర్మిషన్ ఇచ్చి మన రాష్ట్రంలోనే అమ్మితే నువ్వు ఇలాంటి వాగుడు వాగినా పర్వాలేదు. తెలంగాణలో అమ్ముతున్నారు, మహారాష్ట్రలో అమ్ముతున్నారు, కర్ణాటకలో అమ్ముతున్నారు. దేశంలో ఇతర రాష్ట్రాల్లో అమ్మే మద్యాన్నే, బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో ఆ మద్యాన్నే ఇక్కడికి మన రాష్ట్రంలో కూడా అమ్ముతున్నారు. దానికి ఎక్కడికో లింక్ వేసాడు. చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే అనుమతులు ఇచ్చారని చెప్పేసి పైగా ఇక్కడ ఒక సొల్లు చెప్పుకొస్తాడు. నా హయాంలో తాను ఎవరికి ఏ డిస్టిలరీకి నేను పర్మిషన్ ఇవ్వలేదు అని మాట్లాడతాడు. మరి మద్యం ఎవరిదే అంటే పర్మిషన్ లేని మద్యాన్ని అమ్మేసావా? నాకైతే అదే డౌట్ ఇప్పుడు కొడుతుందన్న. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలం పాటు లైసెన్సులు లేని, పర్మిషన్ లేని మద్యాన్ని, పచ్చి మందుని, కల్తీ సారాన్ని విక్రయించేసాడు. డైరెక్ట్గా ప్రభుత్వమే అమ్మేసింది. అధికారులు వీళ్ళే, నాయకులు వీళ్ళే, మొత్తం రాజ్యం వీళ్ళదే. కాబట్టి ఆ రోజున లైసెన్సులతో పని లేదు, కంపెనీలతో పని లేదు, అనుమతులతో పని లేదు, డైరెక్ట్గా వీళ్ళే కాబట్టి అమ్మేయడమే. అందుకే చూడండి, ఈ రోజు ఉన్న బ్రాండ్ రేపు ఉండేది కాదు. ఇంకా మాట్లాడతాడు, నెక్స్ట్ దానికి వస్తారు, చూపిస్తా చూడండి. మిగిలిన 6 కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చినవి కాదు, వేరియస్ అదర్ గవర్నమెంట్స్ ఎప్పుడెప్పుడో ఇచ్చినట్టువే తప్ప వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఒక్కటంటే ఒక్క డిస్టిలరీ లైసెన్స్ కూడా ఇవ్వాలి. ఇస్తే మీ నాన్న ఇచ్చి ఉండాలా అన్న. వేరే అదర్ గవర్నమెంట్స్ అంటే ఒకవేళ ఇస్తే కనుక మీ నాన్నే ఇచ్చి ఉండాలి, అంతేనా? మీ నాన్నగారి తర్వాత రోషయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి. విషయం ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది ఎవరు? ఆ 20 డిస్టిలరీలను ఎంపానల్ చేసింది చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క డిస్టిలరీని కూడా అడిషనల్ గా ఎంపానల్ చేసింది లేదు. చెప్పు, తర్వాత మురిసిపోదు కానీ ఒక డైలాగ్ కొట్టాలి, వాళ్ళందరూ ముఖాలు చూసేది కానీ తర్వాత చూసేది కానీ ఒకవేళ నువ్వు ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అన్ని డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చుంటే కనుక గత ప్రభుత్వంలో అంటే 14 నుంచి 19 మధ్యలో దొరికిన మద్యం, అమ్మిన మద్యం 19 నుంచి 24 మధ్యలో రాష్ట్రంలో ఎందుకు విక్రయించలేదు? నువ్వు ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా, అన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అనుకుందామండి. అప్పుడున్న బ్రాండ్లు నీ హయాంలో ఎందుకు లేవు? ఎందుకు అనుమతించలేదు? ఎందుకు అమ్మలేదు? నువ్వు ప్రభుత్వం ఎందుకు అమ్మలేదు? అంటే నువ్వు డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వకుండా, లైసెన్సులు ఇవ్వకుండా, అనుమతులు ఇవ్వకుండా ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మేసావు కదా. కల్తీ సారాన్ని అమ్మేసావు కదా నువ్వు. ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో కల్తీ సారాన్ని అమ్మేశానని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్తున్నాడండి. అవునా? ఒకవేళ నిజంగా
చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ పర్మిషన్ ఇచ్చారనుకుంటే కనుక 14 నుంచి 19 మధ్యలో ఏదైతే మద్యం అమ్మారో వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా అదే మద్యాన్ని అమ్మాలి కదా. ఆ మద్యం ఎక్కడ అమ్మలేదే. రోజుకో పేరు, రోజుకో బ్రాండు. దాని అర్థం ఏంటి? పర్మిషన్ లేకుండా, కంపెనీకి లైసెన్స్ లేకుండా, అసలు ఏ కంపెనీయో తెలియకుండా వీళ్ళ నాయకుల చేత కల్తీ సారాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేయించి జగన్మోహన్ రెడ్డి అమ్మించాడని చెప్పేసి మనం అనుకోవాలి. ఇప్పుడు అంతేనా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారమేనండి, మేము చెప్పే లాజిక్ కాదు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14 to 19 మధ్యలో ఎప్పుడు కూడా ఇలాంటి కొత్త కొత్త బ్రాండ్లు మేమేం వెళ్ళలేదే. ప్రెసిడెంట్ మోడల్ అని, బూమ్ బూమ్ అని, బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి అని, ఎగిరితే తంతా, కూర్చుంటే కొడతా, ఇలాంటి బ్రాండ్లు ఎప్పుడు మేము వెళ్ళా. నీ హయాంలోనే ఏదైనా ఒక వార్త వైరల్ అయిందంటే తెల్లారేటప్పటికి ఆ వార్త ఏదైతే ఉందో, ఆ న్యూస్ ఏదైతే ఉందో ఆ పేరు మీద ఇక్కడ ఒక మద్యం బాటిల్ తయారైపోయేది. ఇక్కడ తెల్లారితే దిగిపోయేది అక్కడికి. అంటే అనుమతులు లేకుండా అమ్మేసాడండి డైరెక్ట్గా. అనుమతులు లేని మద్యం అంటే అది మద్యమా లేదంటే సారాయా విషయం అని తెలియకుండానే పోతే పోయేలా జనాలా కదా పోయేదని చెప్పేసి అని అనుమతులు లేని కంపెనీల చేత మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మించేసాడండి. అంతేనా జగన్మోహన్ రెడ్డి? నువ్వు చెప్పిన లాజిక్ ప్రకారం అంతే కదా. అర్థమైంది. ఇప్పుడు లిక్కర్లో స్కామ్ ఎందుకంటున్నావు అంటే అనుమతులు ఉన్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో, బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో అది అమ్మకుండా అనుమతులు లేని మద్యం అంటే ఆ కంపెనీకి ఊరు పేరు ఉండదు. అసలు ఆ తయారీ ఎవరు అంటే ఆ తయారీ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ కొన్న పర్మిషన్ ఏంటి, ఎక్కడ తయారవుతుంది, ఇవి ఏమీ లేకుండానే కల్తీ సారాన్ని అమ్మేసాడండి. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చుంటే కనుక గత ప్రభుత్వం ఏ మద్యం అయితే అంటే గత ప్రభుత్వంలో ఏ మద్యం అయితే దొరికిందో రాష్ట్రంలో నీ హయాంలో కూడా ప్రభుత్వం అదే మద్యాన్ని అమ్ముండాలి. అమ్మలేదంటే అర్థం ఏంటి? నువ్వు కొత్త కంపెనీలకి పర్మిషన్ ఇవ్వలేదు కరెక్టే. అలాగని చెప్పేసి ఉన్న ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుమతించకపోగా ఊరు పేరు లేని బ్రాండ్లని కల్తీ సారాన్ని అమ్మేస్తే నువ్వే ఒప్పుకున్నావు కదా. ఇప్పుడు ఇలాంటి అప్పబాయకోలు చెప్పకన్నా సిగ్గేస్తుంది, మాకు సిగ్గేస్తుంది. పైగా లాజిక్లు 2 మాటలు మాట్లాడడం వాళ్ళు మొకాలను చూసేయడం, వాళ్ళు ఏదో నీకు ఇది కిరీటం పెట్టేస్తారనే సిగ్గు అనిపించట్లా అసలు. దిక్కుమాల సంతలా కానీ నీ గురించి మాట్లాడే టైం బొక్కన్నా.